రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. వెస్ట్ బెంగాల్లో వైద్యురాలు మృత్యువుతో పోరాడి ఈరోజు ఉదయం మృత్యు వడిలోకి చేరుకోవడంతో ఒక్కసారిగా వైద్య రంగం భగ్గుమంటుంది. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్ని సేవలు నిలిపివేసిన వైద్యురాలి మృతికి మద్దతుగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్లకు హైకోర్టు న్యాయవాది రామారావు మద్దతు తెలిపారు. రైట్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. వెస్ట్ బెంగాల్లో వైద్యురాలు మృత్యువుతో పోరాడి ఈరోజు ఉదయం మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో ఒక్కసారిగా వైద్య రంగం భగ్గుమంటుంది. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్ని సేవలు నిలిపివేసిన వైద్యురాలి మృతికి మద్దతుగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని విధుల్లో బహిష్కరించి ధర్నాకు దిగారు. నిరసనకు దిగిన జూనియర్ వైద్యులకు హైకోర్టు న్యాయవాది రామారావు మద్దతు తెలిపారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్ట్రైక్ కి పిలుపునిచ్చింది. ఎలెక్టివ్స్ ఓపీడీస్ బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళా ముఖ్యమంత్రి లాగా ఉన్న ఒక రాష్ట్రంలో, కోల్కతా రాష్ట్రంలో ఒక మహిళ వైద్యురాలి మీద రేపు ఇంకా మర్డర్ చేయడం జరిగింది. దాని మీద స్పందిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లో ప్రతి ఒక్క వైద్యురాలు గాని ఈ రోజు ప్రొటెస్ట్ కి దిగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన ఎంతో బాధాకరమైన సంఘటన. ఒక 36 hours కంటిన్యూస్ డ్యూటీ చేసి జస్ట్ ఒక ప్రాపర్ రెస్ట్ రూమ్ లేక ఒక నార్మల్ ఒక సెమినార్ రూమ్ లో, అంటే ఎప్పటి నుంచో తను అక్కడ చదువుకున్న రూమ్ లోనే పడుకోవడానికి జస్ట్ ఒక కూర్చొని ఒక 5-10 minutes పడుకోవడానికి వెళ్ళినంత మాత్రాన కొంతమంది వచ్చి తనని రేప్ చేశారు. ఈ సంఘటన ఎందుకైంది అంటే అక్కడ ఒక ప్రాపర్ సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం వల్ల అయిందా, లేకపోతే అక్కడ ప్రాపర్ రెస్ట్ రూమ్స్ లేవా? ఒకవేళ ఉన్నా ఇదేమైనా ప్లాన్ చేశారా? ఎందుకు చేశారు? దీన్ని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ సిబిఐ ఎంక్వైరీ చేయాలి. కాలయాపన చేయకుండా మేము బిల్లు పెడతాము, ఇది చేస్తాము, డ్రాఫ్ట్ కమిటీ పెడతాం. ఇవి కాకుండా చట్టాన్ని, వైద్యుల రక్షణ చట్టాన్ని మన రాష్ట్రం వరకు అయితే ఇంప్లిమెంట్ చేయండి. మీరు నేషనల్ చట్టం వస్తుంది, అది సమాలోచన చేయాలి. లేకుంటే ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. అది వచ్చే లోపల రాజస్థాన్ లో న్యాయవాదుల పరిరక్షణ చట్టం ఉన్నది, మన దగ్గర వైద్యుల పరిరక్షణ చట్టం ఉన్నది. ఆ పరిరక్షణ చట్టంలో ఈ విషయాలన్నీ పొందుపరిచి ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మహిళా వైద్యులకు రక్షణ కరువైంది, పూర్తి శాతం సీసీ కెమెరాలు, ఈ విషయాలన్నీ పొందుపరుచుకుంటూ ప్రత్యేకమైన ఆర్డినెన్స్ చేయవలసిన ఆవశ్యకత ఎంతనన్నా ఉన్నది.